ఎక్కువ ఎక్కువది అది కది బాబాని చూస్తాం ఇవి కవల జంటలు వస్తుంది తీస్తా कर्कटे पूर्वफल्गुण्यां तुलसी कान्नोद्भवां पाण्ये शुंभ्रां गोदां वंदे श्रीरंगनायकीं श्री गोदासमेत मन्नार रंगनायक स्वामिवारी देवालయం ఆదిలాబాద్ ఘట్కేసర్ మండల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి వందల సంవత్సరాల పురాతన దేవాలయం. ఇది ఉత్తర శ్రీవిల్లిపుత్తూరుగా ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయం. ముఖ్యంగా ధనుర్మాసం ఇక్కడ ప్రత్యేక వైభవం. అమ్మవారికంటూ దేశంలోనే రెండే ఆలయాలు ఉన్నవి. ఒకటి శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి కంటూ ఆలయం, మళ్ళీ మనకు ఇక్కడ ఆదిలాబాద్లో ఇంత అత్యంత వైభవంగా ప్రఖ్యాతి చెందినటువంటి దేవాలయం ఇది ఆదిలాబాద్లోని దేవాలయం. ఇక్కడ గాలిగోపురం విశిష్టత అత్యంత వైభవంగా ఉంటుంది. సుమారు 100 అడుగుల గాలిగోపురం అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుపుతుంది. మొదలే మనకు ఎంతో కష్టపడి నిర్మించినటువంటి ఈ దేవాలయం అప్పల దేశకులు అనేటువంటి వారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ ధనుర్మాసం ప్రత్యేకం. ప్రతిరోజు కూడా తిరుప్పావై సేవాకాలం, తిరుప్పావై గోష్ఠి జరుగుతుంది. ఉదయం 5 గంటలకే గ్రామస్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరికీ శాస్త్రాలు నేర్చుకుని ఇక్కడ పాడి అమ్మవారి కోసం పాడుతుంటారు. మరి ఇంతేకాకుండా ఇక్కడ అత్యంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం బ్రహ్మోత్సవాలు. శ్రావణ మాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సుమారు ఇక్కడి నుంచి 30 గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొంటారు. నమో నమః గోదాయ నమః. స్థల పురాణం చెప్పారు. చిన్న పాపలాగా మహిమగల తల్లి అంట గరుడ.
ఇక్కడ గోదాదేవికి దీపాలు పెడుతున్నారు. మాట్లాడతారా? మాట్లాడు, గోదాదేవి గురించి మాట్లాడు. ఇక్కడ ఎలా అనిపించింది వస్తే? మంచిగా చెప్పాలి. రంగనాథ స్వామి గోదాదేవి గుడికి అప్పటికప్పుడు అనుకుంది. ఇందా చెప్పావు కదా, చెప్పు. గట్కేసర్ మండల్, ఏదులాబాద్, రంగనాథ స్వామి గోదాదేవి సమేత దేవస్థానం. యూట్యూబ్ ఆన్ చేయాలి మీరు. సబ్స్క్రైబ్. రంగనాథ స్వామి ఊరి పేరు చెప్పి మాట్లాడు. ఏదులాబాద్ రంగనాథ స్వామి ఆలయం. మళ్ళా అమ్మవారి పేరు గోదాదేవి. ఏదులాబాద్ రంగనాథ స్వామి గోదాదేవి. ఏదులాబాద్ గట్కేసర్ మండల్ రంగనాథ స్వామి గోదాదేవి టెంపుల్. రంగనాథ స్వామి టెంపుల్. రంగనాథ సమేత గోదాదేవి టెంపుల్. మళ్ళీ చెప్పు, అది మళ్ళీ చెప్తామని.